మనకి అనేకమైనటువంటి పండగలు వస్తుంటాయి. ఈ పండగలన్నిటిలోకి కూడా భోగి పండగ, మకర సంక్రాంతి, కనుమ ఈ 3 పండగలని చాలా విశేషంగా చేసుకుంటాం. ఎన్నో పండగలున్నా సంక్రాంతి పండగని పెద్ద పండగ అని పిలుస్తాం. ఈ సంక్రాంతి పండగకి ముందు రోజు చేసుకునేటటువంటి పండుగ భోగి పండుగ. దాని పేరే భోగి. భోగం అనుభవించుట అంటే సుఖం అనుభవించుట అని అర్థం. ఈ భోగి పండగ బాహ్యంలో చూస్తే శరీర పోషణార్థం కావలసినటువంటి పంటని, సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటటువంటి రోజులు కనుక దానికి భోగి పండగ అని పేరు. ఎందుచేత అంటే ఈ భోగి పండగ వచ్చేటటువంటి సమయానికి వ్యవసాయదారులు పంటలు కోతలు కోస్తారు. ఆ పంట అంతా ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చినటువంటి పంట జాగ్రత్తగా ధాన్యాగారంలో నిల్వ చేసి మళ్ళీ పంట వచ్చే పర్యంతము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఆ ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతారు. అలాగే కొంత పంటని విక్రయించినటువంటి కారణం చేత లభించినటువంటి ధనంతో సుఖాల్ని అనుభవిస్తారు. అందుకే భోగి పండగ అని పిలవడానికి కారణం ఏమిటి అంటే మనిషి బాహ్యమునందు సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యం అంతా కూడా వచ్చేటటువంటి కాలం. 2, దక్షిణాయనంలో ఒక ఇబ్బంది ఉంటుంది. శరదృతువు తర్వాత వచ్చేటటువంటి హేమంత ఋతువు అనారోగ్యకారకమైనటువంటి ఋతువులు. అసలు శరదృతువునైతే యముని యొక్క దంస్ట్ర బయటికి వచ్చినటువంటి కాలంగా శాస్త్రం పరిగణిస్తుంది. హేమంత ఋతువులో విశేషమైనటువంటి పొగమంచు ఉన్న కారణం చేత ఆరోగ్యానికి అంత సౌకర్యంగా ఉండదు. అంత మంచు మనిషి యొక్క శ్వాసకోశం మీద పనిచేసి అనారోగ్యానికి గురి చేస్తుంది. కానీ హేమంత ఋతువు దాటిపోయి ఇక వసంత ఋతువు రావడం ప్రారంభమయ్యేటటువంటి కాలం ఆసన్నమవుతోంది అనేటప్పటికే మనిషి ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి కావలసినటువంటి కాలం కూడా ఏర్పాటవుతుంది. అందుకే ఆ ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ సూచనగా ఉండేటటువంటి భోగి పండగ బాహ్యంలో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి ఆ కాలము ప్రారంభమవడానికి సంకేతం. ఇది బాహ్యమునందు భోగి. ఆంతరముగా విచారణ చేస్తే అసలు ఆ భోగి పండగకి ఉన్నటువంటి విశేషం చాలా చాలా గొప్పది. దక్షిణాయన పుణ్యకాలం యొక్క చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో, మకర సంక్రాంతికి ముందు ఉండేటటువంటి రోజు ఏది ఉంటుందో అదే భోగి పండగ. అంటే ఈ తిథి నాడు భోగి పండగ రావాలి అనేటటువంటి నిర్ణయం ఉండదు. దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజే భోగి పండగ వస్తుంది. మనకి శాస్త్ర ప్రకారంగా దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం. అందుకే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించే పర్యంతం మధ్యలో ఉండేటటువంటి కాలం అంతా కూడా చాలా గొప్ప గొప్ప నైమిత్తిక తిథులతో కూడుకున్నదై ఉంటుంది. విఘ్నేశ్వర చతుర్థి, అలాగే శరత్కాలంలో వచ్చేటటువంటి అమ్మవారి ఉపాసన, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ మాసంలో చేసేటటువంటి వరలక్ష్మీ వ్రతం, అలాగే కార్తీక మాసంలో చేసేటటువంటి విశేషమైనటువంటి వ్రతాలు, సాలగ్రామ దానాలు, దీపదానాలు, ఇవన్నీ దేని కొరకు ఉద్దేశింపబడ్డాయి అంటే మనిషి పుణ్యకర్మాచరణం చేసి ఆయా నైమిత్తిక తిథులలో కాలమునందు ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి కారణం చేత విశేషమైనటువంటి పుణ్యాన్ని సంతరించుకుంటాడు. ఆ పుణ్యం దేని కొరకు ఉపయోగపడాలి అంటే మళ్ళీ ఏదో ఉత్తర జన్మలలో ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి సుఖాన్ని పొందాలి అనేటటువంటి కోరిక కన్నా కూడా ఆ పుణ్యం చిత్తశుద్ధిని ఏర్పాటు చెయ్యడానికి పనికి రావాలి అని కోరుకున్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడికి ఈశ్వరుని యొక్క కృపాకటాక్ష వీక్షణం చేత ఆ నైమిత్తిక తిథుల యందు చేసినటువంటి కర్మాచరణము వలన కలిగినటువంటి ఫలం చిత్తశుద్ధిని కల్పించడానికి సాధనంగా మారుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో పాత్రత కలుగుతుంది. పాత్రత కలిగితే ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. ఆ జ్ఞానమే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిగా చెప్పబడేటటువంటి కైవల్యము లేదా మోక్షమునకు కారణమవుతుంది.
విహిత కర్మాచరణం చెయ్యడానికి కావలసినటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా విశేషమైనటువంటి సమాహార స్వరూపంతో ఉండేది దక్షిణాయన పుణ్యకాలంలో. అందుకే దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన యొక్క సిద్ధి ఎప్పుడు జరుగుతుంది అంటే ఉత్తరాయణంలో జరుగుతుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే స్వర్గద్వారాలు తెరిచారు అంటారు. అంటే దక్షిణాయన పుణ్యకాలంలో చేసినటువంటి ఉపాసన యొక్క ఫలితంగా మనుష్యుడు ఉత్తమమైనటువంటి లోకాలని చేరుకోవడానికి కావలసినటువంటి అర్హతని పొందుతాడు. అందుచేత మనిషి ఆంతరముగా భోగం అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని పొందాడు. విడుదలయే మోక్షమం. అటువంటి మోక్షాన్ని పొందడమే జీవితంలో నిజమైనటువంటి భోగి. అటు ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి కాలము అయి ఉండడం ఒకెత్తు, లౌకికమైనటువంటి కోర్కెలకి మేం దూరంగా ఉండి ఆంతరమనందు భగవంతుడికి దగ్గరగా ఈశ్వరకామం పెంచుకుంటామని చెప్పడానికి సూచనగా భోగిమంట అని వేస్తారు. ప్రతి వీధిలో భోగిమంట వేసి అందులో కట్టెలు, ఆవు పేడతో చేసినటువంటి పిడకలు వేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం మేము లౌకిక కామాన్ని కాల్చేసుకుని ఈశ్వర కామాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తామని. బాహ్యంలో పరమేశ్వరుడిచ్చినటువంటి సంపత్తిని పరమేశ్వర ప్రసాదంగా అనుభవిస్తాం. ఆ భోగి ఎప్పుడు వస్తుంది? లౌకికమైనటువంటి కామమంతా కాలిపోయి ఈశ్వర కామం ఒక్కటే మిగిలిపోతే, ఆ ఈశ్వర కామమే నిరతిశయ భక్తిగా మారితే, ఆ భక్తి వలన చేసిన కర్మాచరణము చేత చిత్తశుద్ధి చేత పాత్రత కలిగితే, పాత్రత వలన జ్ఞానము కలిగితే, జ్ఞానము వలన భోగి. భోగి అంటే ఈశ్వరునితో భోగించుట అనగా మోక్ష సిద్ధి కలుగుతుంది. ఇది కలుగుతుంది అని దక్షిణాయనంలో చేసిన ఉపాసనకి సిద్ధిని ప్రకటనమయ్యేటటువంటి రోజుగా చెప్పబడినటువంటి విశేషమైన తిథి కనుక దానికి ఇక ప్రత్యేకంగా ఒక తిథి నిర్ణయం చెయ్యరు. దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అదే మనకి భోగి పండగగా నిర్ణయింపబడి ఉంటుంది. ఈ భోగి పండగ నాటికి అమ్మవారి అనుగ్రహం రేగుపండులోకి ప్రవేశిస్తుంది. అందుకే చిన్నపిల్లలకి జాతకరీత్యా ఏవైనా ఇబ్బందులుంటే తొలగించడానికి వాళ్ళేదో కూర్చుని పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించలేరు కనుక చిల్లర పైసలు, బంతిపూలు, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు ఇటువంటివి కలిపి పెద్దవాళ్ళు పిల్లల్ని కూర్చోపెట్టి వాళ్ళ మించి ఈ పదార్థాన్ని కిందకి విడిచిపెడతారు. ఈ పదార్థాలు వాళ్ళ తలమించి కిందకి పడిపోతే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా జీవితం గడపడానికి ఏ అనారోగ్యము ప్రతిబంధకంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అటువంటి అవకాశము తొలగిపోయి వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే భోగిపీడ తొలగించుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు భోగి పండగ. మనం చేసేటటువంటి పండగలు కూడా ఒక క్రమంలో వెడతాయి, దానికి ఒక అందం ఉంటుంది. ఇప్పుడు మనం భూ సంబంధమైనటువంటి పండగ చేస్తాం, ఉపాసన సంబంధమైన పండగ చేస్తాం. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 పండగలు వస్తాయి. నిజానికి పండగ అంటే దాని అర్థం ఏదో పిండి వంటలు చేసుకు తినడం తప్పని కాదు, కొత్త బట్టలు కట్టుకోవడం తప్పని అసలు కాదు. కానీ దాని యొక్క యథార్థమైన విశేషాన్ని తెలుసుకుంటే అబ్బా ఇంత పవిత్ర హృదయంతో వీటిని పెట్టారా అనిపిస్తుంది. భోగి అన్న మాటకు అర్థం ఏమిటంటే భోగం అనుభవించేటటువంటి రోజు అని. ఈ ఋతువులో సాధారణంగా ఏమవుతుందంటే పౌష్యలక్ష్మి అంటారు ఈ పుష్యమాసంలో. ఈ పౌష్యలక్ష్మి ఇంటికి వస్తుంది. పూర్వం ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అవి లేవు. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు. ఆరుగాలం కష్టపడినటువంటి వ్యవసాయదారుడు పంట కోసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంత సంతోషాన్ని పొందుతాడో. ఆ గాదెల నిండా ధాన్యాన్ని చూసుకుని పరమ సంతోషపడితే ఆ ధాన్యం సమస్త ప్రాణికోటి తిని కడుపు నిండితే చక్కగా వృద్ధిలోకి వచ్చి అందరూ శాంతియుతంగా ఉంటారు. ఆకలి కేకలు ఉన్న చోట మీరు ఏ ధర్మ ప్రవచనం చెప్పినా ఎవడూ వినడు. ఆకలి కేకలు ఉన్న చోట శాంతి పాటించమంటే సాధ్యం కాదు. శాంతికి మొదటి కారణం ఏది అంటే అందరి కడుపు నిండాలి. అందరి కడుపు నింపగలిగినది ఎవరు అంటే అన్నపూర్ణ.
ఆ అమ్మవారు కడుపు నింపాలి. భూమి కొలత మారదు. కానీ ఎన్ని కోట్ల మంది పెరుగుతున్నా ఇంతమందికి అన్నం ఎవరు పెట్టాలి అంటే ఆ తల్లి పెట్టాలి. ఆ తల్లి అనుగ్రహం కలిగిన నాడు అందరూ కడుపు నిండుగా సంతోషంగా ఉంటారు. పౌష్యలక్ష్మిగా తల్లి రైతు ఇంటికి వస్తుంది. రైతు సంతోషంగా ఉంటాడు. అమ్మయ్యా, ఈ ఏడాది పంటలు బాగా పండాయి, మన అందరం సంతోషంగా కడుపు నిండా అన్నం తింటాం అని ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. గడ్డి కావలసినంత లభిస్తుందని చెప్పి పశువులన్నీ సంతోషంగా ఉంటాయి. అందరూ భోగమనుభవించేటటువంటి తరుణము కాబట్టి భోగి. బాహ్యంలో ఇంత కష్టపడిన రైతు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం. అమ్మయ్య, పంట ఇంటికి వచ్చిందని పరమ సంతోషంతో విశ్రాంతి తీసుకొని మానసికమైన ఆనందాన్ని పొందడానికి వెడతాడు. అందుకే భోగినాడు చేసేటటువంటి సంతోషానికి ఆనంద గోవిందము అని పిలిచింది శాస్త్రం. ఆనంద గోవిందము అన్న మాటకు అర్థం ఏమిటంటే, బలిచక్రవర్తిని ఆ రోజునే భూమిలోకి తొక్కేశాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అని. ఎందుకంత భక్తుడైనటువంటి ఆ బలిచక్రవర్తిని భూమిలోకి తొక్కేయడం అంటే, అహంకారముతో ఉన్నాడు కాబట్టి తొక్కేశాడు, కానీ పాడు చెయ్యలేదు. పాడు చేయకుండా భవిష్యత్తులో నీకు మళ్ళీ ఇంద్ర పదవిని ఇస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు. అంతటా ఉన్నవాడు పరమాత్మయే అని జ్ఞాపకం తెచ్చుకుని అందరూ కలిసి పరమ సంతోషంతో చక్కగా వైదికమైనటువంటి ఆటలన్నీ ఆడుకుంటారు. రైతు సంతోషాన్ని పొందుతాడు, లోకమంతా సంతోషాన్ని పొందుతుంది. అందుకని భోగి. అదొక్కటే కాదు, దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. మీరు చూడండి, ఎప్పుడైనా సరే పండగకి తిథి ఉంటుంది. భీష్మేకాదశి అన్నాను అనుకోండి, మాఘమాసంలో ఏకాదశి. కృష్ణాష్టమి అన్నాను అనుకోండి, శ్రావణ బహుళ అష్టమి. మహాశివరాత్రి అన్నాను అనుకోండి, మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రికి పరివ్యాప్తమై ఉండాలి. ఉంటే మహాశివరాత్రి. ఏదో శ్రీరామనవమి అన్నాను అనుకోండి, చైత్రమాస శుక్లపక్ష నవమి. తిథి ఉంటుంది, పండగ తిథి కలిసి ఉంటాయి. భోగి ఎప్పుడు, ఏ తిథి నాడు ఉండదు. ఎందుకు భోగికి తిథి ఉండదు అంటే, దక్షిణాయనం ఏ తిథి నాడు పూర్తయిపోతుందో అది భోగి. దానికి ఒక్కదానికే మినహాయింపు పంచాంగంలో. అది తిథితో చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, దాంట్లో ఒక రహస్యం ఉంది. భోగి పండగ నాడు ఏం చేయాలి? భోగం అనుభవించాలి. పొంగల్ పొంగల్ అంటూ ఉంటారు. మధుర పదార్థాలు వండుకు తింటారు. మధుర పదార్థం వండుకు తినడానికి ముందు ఏం చేయాలి? చేదు పదార్థం తినాలి. అందుకే ఉగాది నాడు ఏం చేయిస్తారు? చేదు పదార్థం తినిపిస్తారు. కష్టపడ్డం చేదుగా ఉంటుంది, ఒంటికి చెమట పట్టేటట్టుగా ప్రవర్తించడం చేదుగా ఉంటుంది, తనకున్నది త్యాగం చేయడం చేదుగా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా కాస్త సౌకర్యం చెయ్యాలంటే చేదుగా ఉంటుంది. తాను స్వార్థం అనుభవించాలంటే తియ్యగా ఉంటుంది. కష్టపడడం చేదుగా ఉంటుంది. చేదు ప్రయత్నపూర్వకంగా తిను. అంటే కష్టపడడాన్ని జీవితంలో అలవాటు చేసుకో. కష్టపడి బ్రతకడం అలవాటు చేసుకో. నువ్వు ఆరుగాలం కష్టపడ్డ తర్వాత, పంట ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ పాయసం తిను. అక్కడ మొదలుపెట్టిన చేదు ఇక్కడ మధుర పదార్థంతో పూర్తవ్వాలి. కష్టపడకుండా మధుర పదార్థం తినే అర్హత నీకు లేదు. అందుకని ఉగాది నాడు చేదు తిను, పొంగల్ నాడు, భోగి పండగ నాడు మధుర పదార్థం తిను. దక్షిణాయనం చిట్ట చివరి రోజు భోగి పండగ. దక్షిణాయనం అంతా ఏమిటి? ఉపాసన కాలం. దక్షిణాయనం వచ్చిందనుకోండి, ప్రకృతి ప్రతిబంధకాన్ని ఇస్తుంది. దానికి మాసం కానీ, దానికి రోజు కానీ, దానికి తిథి కానీ ఉండవు. దక్షిణాయనం ఏ రోజున పూర్తయిపోతుందో అది భోగి పండగ. ఎందుకు అలా చెప్తారు అంటే, దక్షిణాయనం అంతా ఉపాసన చెయ్యాలి. భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆయన యొక్క దర్శనం అవుతుంది. ఆ భోగి జీవితంలో ఒక్కరోజైనా పొందగలిగిన వాడు ఎవరుంటాడో వాడు భోగం అనుభవించినవాడు. అందుకని భోగి పండగ అన్నది వచ్చింది ఉపాసన రీత్యా. ఉపాసన అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఉపాసన అంటే ఏమిటంటే, ఉప అంటే దగ్గరగా, ఆసన అంటే కూర్చుండుట. దగ్గరగా కూర్చుండుట అన్న మాటకు అర్థం ఏదో భగవంతుడి మూర్తి పెట్టుకుని దగ్గరగా కూర్చోమ్మని కాదు, మనసు లోపల దగ్గరగా ఉండుట. అది ఉపాసన. అలా ఉపాసన చెయ్యగా 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 పరమాత్మ సంతోషిస్తాడు. సంతోషించి ఆయన అనుగ్రహము ఏ రోజున పొందుతావో అది భోగి. అందుకే భోగికి ఏం చేస్తారో తెలుసా? భోగికి ముందున్నటువంటి నెల రోజులు కూడా
కన్నె పిల్లలందరితోటి కూడా గొబ్బెమ్మల్ని చేయిస్తారు. గొబ్బెమ్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే లక్ష్మి యొక్క ఉపాసన అని అర్థం. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రాలతో చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆవు పేడతోటి ముద్దలు చేయిస్తారు. ఎందుకు ఆవు పేడతో చేయించడం అంటే మహాభారతం అనుశాసనిక పర్వంలో ఈ విషయం గురించి మాట్లాడతారు. లక్ష్మీ స్థానం గురించి. లక్ష్మి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది, మిమ్మల్ని అందరూ పూజిస్తారు, నాకు మీలో స్థానం ఇవ్వండి అని అడిగింది. గోవులన్నాయి, నువ్వు చించిల లక్ష్మివి, వెళ్ళిపోతుంటావు, మా దగ్గర వద్దన్నాయి. అంటే ఆవిడంది, నేను వెళ్ళిపోవడంలోనే ధర్మం నిలబడుతుంది, అధర్మం ఉన్నవాడి దగ్గర ఉండకూడదు, వెళ్ళిపోవాలి, ధర్మం ఉన్నవాడి దగ్గరికి వెళుతూ ఉండాలి, అప్పుడే లోకంలో ప్రయోజనం సిద్ధిస్తుంది, నన్ను వెళ్ళొద్దంటే ఎలా అంది. అంటే అవన్నాయి, అయితే మా మల విసర్జన స్థానమునందు నువ్వు ఉండు, మేము విడిచిపెట్టిన మలమునందు నువ్వు ఉండన్నాయి. అందుకే ఇప్పటికీ చూడండి, 84 లక్షల జీవరాశులలో ఏ జీవి విడిచిపెట్టిన మలమూత్రములైనా దుర్గంధభూయిష్టములు, ఒక్క ఆవు యొక్క మలమూత్రములు సుగంధభరితములు. గోశాలలోకి వెళ్ళి చూడండి, సువాసన వస్తుంది. పైగా అది లక్ష్మీ స్థానం, ఆవు పేడ యందు లక్ష్మి ఉంటుంది. అందుకని ఆడపిల్లతో ఆ గొబ్బిళ్ళు పెట్టిస్తారు. ఎందుకు పెట్టిస్తారు అంటే, ఆడపిల్ల ఎందుకండి మగపిల్లవాడితో ఎందుకు పెట్టించరు అంటారేమో. మగపిల్లవాడు ఒకవైపు తరం ఉన్నటువంటి వంశాన్ని మాత్రమే తరింపచేస్తాడు, ఆడపిల్ల 2 వంశాలని తరింప చెయ్యగలిగిన శక్తితో ఉంటుంది. ఈ కాలమునందు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే సమయం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయించి బంతిపూలు పెట్టించి ప్రదక్షిణం చేయిస్తూ గొబ్బెమ్మల మీద పాటలు పాడతారు. ఆ పాటలలో వాళ్ళు సంతోషాన్ని పొందుతారు. భోగి పండగకి ముందు ఈ గొబ్బెమ్మలన్నిటినీ కూడా కన్యపిల్లలతో పూజ చేయించి ప్రతిరోజు తల్లులు పులగం వండి నైవేద్యం పెట్టించి ఆ పులగాన్ని పెడతారు. కన్యపిల్లలందరినీ పిలిచి ఈ గొబ్బెమ్మలకి పూజలు చేయించి పులగం సైంధవలవనంతో ఈ పాళ్లలోనే ప్రతిరోజు వండించి అందరికీ ప్రసాదం పెడుతుంటాం. ఇవన్నీ తిని ఆడపిల్లలు చక్కగా సమాజంలో వృద్ధిలోకి రావాలి అని చెప్పి అందుకని పులగం పెడతారు. ఈ ఎండిపోయిన గొబ్బెమ్మలన్నింటినీ భోగి మంటలో వేసేస్తారు. ఎందుకు వేసేయాలి అంటే, శ్రియమిచ్చేత్ హుతాశన, మంచి ఆలోచనలను, ధార్మికమైన అభివృద్ధిని అగ్నిహోత్రుడిస్తాడు. ఆ అగ్ని ద్వారా ప్రతి ఇల్లు కూడా వృద్ధిలోకి వచ్చి అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండడానికి తృప్తి ఉండాలి. భర్తని ధర్మపదంలో ఉంచగలిగినటువంటి పరమశక్తివంతురాలు భార్య. అందుకే అటువంటి స్త్రీని కాపాడుకోవడానికి ఈ కాలమునందు గొబ్బెమ్మలతో ఉపాసన చేయిస్తారు. ఇక మీతో నేను మనవి చేశాను, ఆనంద గోవిందం భోగి మంటలేస్తారు. భోగి మంటలు అంటే దానికి అర్థం ఏమిటంటే, ఉండాలి కోరికలు. ఏ కోరికలు ఉండాలి? అవసరములు కోరికలు కావు. అందుకని భోగి మంటలు వేసి కామాన్ని కాలుస్తారు. కాల్చి నాకు ఈశ్వర కామము కావాలి, భగవద్భక్తి కావాలని అడుగుతారు. ఇక పసిపిల్లలు ఉంటారు. పసిపిల్లలు ఏ ఉపాసన చేస్తారు? వాడిని గొబ్బెమ్మని చేయమంటే మాత్రం వాడు ఏం చేస్తాడు? వాళ్ళు కూడా భోగం అనుభవించాలి. ఎందుకని? వాడు కడుపు నిండా పాలు తాగాలి, వాడు ఆరోగ్యంగా ఉండాలి. కొద్దిగా చలిగాలేస్తే వాడికి ముక్కు గారిపోతుంటే, కొద్దిగా ఎండ కాస్తే వాడు సొక్కిపోయి వాడు బాధపడి ఏడుస్తుంటే ఎలా? వాడికి పీడ పోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, వైదికమైనటువంటి సుఖాన్ని అనుభవించగలిగిన శక్తి వాడికి ఉండాలి. వెయ్యవలసిన ఆకలి వెయ్యాలి, తిన్నది తాగినది జీర్ణము కావాలి. అలా ఉండాలి అంటే పీడ పోవాలి. పీడ ఎందుకు వస్తుంది? గత జన్మలలో చేసిన పాపము పీడగా వస్తుంది. ఆ పీడ పోగొట్టడానికి శాస్త్రము ఒక ఉపదేశం చేసింది. చిరుకు ముక్క, రేగుపండు, పైసలు, ఈ మూడిటిని కలిపి భోగి పీడ పోవడం కోసం చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి దిగదుడుపు తీసి తలమించి కిందకి వదిలేస్తారు. వదిలేస్తే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు. ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అది ఉంటుందా అంటే, అన్నీ కొన్ని సార్లు అనుభవము చేత తెలిసేవి కావు, కానీ నమ్మకం చేత పెడతాయి. భూమి తిరుగుతోంది, నేను చూశానా? కానీ శాస్త్రములు చెప్తున్నాయి, శాస్త్రవేత్తలు చెప్తున్నారు, నమ్ముతున్నాను. అంతేగాని భూమి తిరగడం నేను చూడలేదండి, అందుకని నేను నమ్మనండి అంటే మానే. నువ్వు నమ్మలేదు కాబట్టి భూమి తిరగడం మానేస్తుందా? నువ్వు నమ్మితే భూమి తిరుగుతుందా? నీ నమ్మకం అనేటటువంటి దానితో సంబంధం కాదు. కొన్ని శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని నమ్మడం కర్తవ్యం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. అందుకని భోగిపీడ తొలగించడానికి ఆ పైసలు, చెరుకు ముక్కలు,
దానితో పాటుగా రేగుపళ్ళు, ఈ మూడిటిని విడిచిపెడతారు. అన్ని విధాలుగాను మనుష్యులు అభ్యున్నతిని పొందడానికి కావలసినటువంటి దాన్ని ముప్పేటగా తీసుకువెళ్ళేటటువంటి పండగ కాబట్టి దానికి భోగి అని పేరొచ్చింది. నీవు చేసుకున్న పండగ వలన నువ్వు వృద్ధిలోకి రావాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు వృద్ధిలోకి రావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మనం చేసేటటువంటి పండగలు కూడా ఒక క్రమంలో వెడతాయి, దానికి ఒక అందం ఉంటుంది. ఇప్పుడు మనం భూ సంబంధమైనటువంటి పండగ చేస్తాం, ఉపాసన సంబంధమైన పండగ చేస్తాం. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 పండగలు వస్తాయి. నిజానికి పండగ అంటే దాని అర్థం ఏదో పిండి వంటలు చేసుకు తినడం తప్పని కాదు, కొత్త బట్టలు కట్టుకోవడం తప్పని అసలు కాదు. కానీ దాని యొక్క యథార్థమైన విశేషాన్ని తెలుసుకుంటే అబ్బా, ఇంత పవిత్ర హృదయంతో వీటిని పెట్టారా అనిపిస్తుంది. భోగి అన్న మాటకు అర్థం ఏమిటంటే భోగం అనుభవించేటటువంటి రోజు అని. ఈ ఋతువులో సాధారణంగా ఏమవుతుందంటే పౌష్యలక్ష్మి అంటారు ఈ పుష్యమాసంలో. ఈ పౌష్యలక్ష్మి ఇంటికి వస్తుంది. పూర్వం ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అవి లేవు, ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు. ఆరుగాలం కష్టపడినటువంటి వ్యవసాయదారుడు పంట కోసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంత సంతోషాన్ని పొందుతాడో, ఆ గాదెల నిండా ధాన్యాన్ని చూసుకుని పరమ సంతోషపడితే ఆ ధాన్యం సమస్త ప్రాణికోటి తిని కడుపు నిండితే చక్కగా వృద్ధిలోకి వచ్చి అందరూ శాంతియుతంగా ఉంటారు. ఆకలి కేకలు ఉన్న చోట మీరు ఏ ధర్మ ప్రవచనం చెప్పినా ఎవడూ వినడు. ఆకలి కేకలు ఉన్న చోట శాంతి పాటించమంటే సాధ్యం కాదు. శాంతికి మొదటి కారణం ఏది అంటే అందరి కడుపు నిండాలి. అందరి కడుపు నింపగలిగినది ఎవరు అంటే అన్నపూర్ణ, ఆ అమ్మవారు కడుపు నింపాలి. భూమి కొలత మారదు, కానీ ఎన్ని కోట్ల మంది పెరుగుతున్నా ఇంతమందికి అన్నం ఎవరు పెట్టాలి అంటే ఆ తల్లి పెట్టాలి. ఆ తల్లి అనుగ్రహం కలిగిన నాడు అందరూ కడుపు నిండుగా సంతోషంగా ఉంటారు. పౌష్యలక్ష్మిగా తల్లి రైతు ఇంటికి వస్తుంది. రైతు సంతోషంగా ఉంటాడు. అమ్మయ్యా, ఈ ఏడాది పంటలు బాగా పండాయి, మనందరం సంతోషంగా కడుపు నిండా అన్నం తింటాం అని ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. గడ్డి కావలసినంత లభిస్తుందని చెప్పి పశువులన్నీ సంతోషంగా ఉంటాయి. అందరూ భోగమనుభవించేటటువంటి తరుణము కాబట్టి భోగి. బాహ్యంలో ఇంత కష్టపడిన రైతు విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం. అమ్మయ్య, పంట ఇంటికి వచ్చిందని పరమ సంతోషంతో విశ్రాంతి తీసుకొని మానసికమైన ఆనందాన్ని పొందడానికి వెడతాడు. అందుకే భోగి నాడు చేసేటటువంటి సంతోషానికి ఆనంద గోవిందము అని పిలిచింది శాస్త్రం. ఆనంద గోవిందము అన్న మాటకు అర్థం ఏమిటంటే బలిచక్రవర్తిని ఆ రోజునే భూమిలోకి తొక్కేశాడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అని. ఎందుకంత భక్తుడైనటువంటి ఆ బలిచక్రవర్తిని భూమిలోకి తొక్కేయడం అంటే అహంకారముతో ఉన్నాడు కాబట్టి తొక్కేశాడు, కానీ పాడు చెయ్యలేదు. పాడు చెయ్యకుండా భవిష్యత్తులో నీకు మళ్ళీ ఇంద్ర పదవినిస్తాను అని చెప్పి ప్రమాణం చేశాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు. అంతటా ఉన్నవాడు పరమాత్మయే అని జ్ఞాపకం తెచ్చుకుని అందరూ కలిసి పరమ సంతోషంతో చక్కగా వైదికమైనటువంటి ఆటలన్నీ ఆడుకుంటారు. రైతు సంతోషాన్ని పొందుతాడు, లోకమంతా సంతోషాన్ని పొందుతుంది.